విశాఖపట్నం జంక్షన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ దాకా మనైతే ట్రావెల్ చేయబోతున్నాము సమత ఎక్స్ప్రెస్ ట్రైన్లో. అదే సార్ ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే అయితే ఉంది. ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి. బొక్క అయితే కూడా ఉన్నది. ఇక్కడ చూసారా గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్కి 3:7 చేసినారు. మనమైతే 5 నిమిషాలు లేటుగా అయితే విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. మనమైతే బొబ్బిలి జంక్షన్కి దాదాపు 34 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. ఏమైందో తెలియదు కానీ జాముడిపేటలోనే చాలా సేపు అయితే పెట్టినాడు బండిని. మనమైతే రాయగడకి అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 19 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. ఇలా కొద్ది ముందు కోసం మళ్ళీ ఇంకో 10 నిమిషాల దాకా అయితే నిలిపోయినాడు. సో ఎప్పుడైతే ఎట్ట పోతాడో తెలీదు, చూద్దాము. ఇక్కడ చూడండి మన ట్రైన్ పక్కన పెట్టేసి గూడ్స్ని అయితే వదిలేస్తున్నాడు. ఇక్కడ చూడండి కోచ్ లో కూడా వాటర్ అయితే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కూడా చూడండి గూడ్స్ని అయితే ముందైతే వదిలేసాడు. అంటే ముచ్చటక 3 గంటలు లేట్ అయిన తర్వాత చూసుకుంటే ముచ్చటక 3 గంటలు లేట్ అయిన తర్వాత మనమైతే ఇటార్సీ జంక్షన్కి అయితే చేరుకున్నాము. నేనైతే మన సమతా సూపర్ఫాస్ట్ చూసుకుంటే బేవచ్చంగా లాగైతే చూస్తున్నాను. భోపాల్కి వచ్చేప్పుడు కలుసుకుంటే రాణి కమలాపతి నుంచి భోపాల్కి వచ్చేప్పుడు కలుసుకుంటే 6 కిలోమీటర్కి 2 సార్లు పోయాడు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? మనమైతే 1610 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే గ్వాలియర్ జంక్షన్ అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ కాదు చూసుకుంటే దాదాపు 4 గంటలు లేటుగా అయితే వచ్చింది. ఇంకా జీవితంలో సమత ఎక్స్ప్రెస్ అయితే నేనైతే ఎక్కను. కొంచెం భిన్న వచ్చేస్తాడు. కరెక్ట్గా 2-3 రోజుల నుంచి వస్తాను అంటే వెళ్ళిపోతున్నాడు. సరే వెళ్ళిపోవటం వల్లే అనేసి నేను కూడా టికెట్లు అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి జిందికి వెళ్దామనేసి. అక్కడ హైడ్రోజన్ ట్రైన్ అయితే ఉంది కదా, సో ఆ వ్లాగ్ చేద్దామనేసి ఇక్కడ నుంచి నిజాముద్దీన్ నుంచి జిందాకి అయితే బుక్ చేసుకున్నాను. అది కూడా పూసింది. హింసాగర్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను. బాగుందనా? నిజం బాగుందనా? అంటే ఇక మొదలెడదామా? ఇప్పుడు మీకు ఈస్టర్న్ ఘాట్స్ అందాలు చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. కరువు తీసుకుంటుంది, బ్రిడ్జ్ పైన కరువు చాలా సూపర్గా ఉంటుంది. కరువు ఈస్టర్న్ ఘాట్స్ అందాలు మీరు చూడాలంటే రాయగడ నుండి మునిగొడ దాకా అయితే ట్రావెల్ చేయండి ట్రైన్లో. సూపర్గా అయితే ఉంటుంది వ్యూ మొత్తం. మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. విశాఖపట్నం జంక్షన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ దాకా మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. సమత ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఫుల్ ట్రైన్ అయితే చేయబోతున్నాము. సో నేను కూడా ఎప్పటి నుంచో ట్రావెల్ చేద్దాం అనుకున్నా ఈ ట్రైన్లో. కానీ చూసుకుంటే ఇలా ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12807 సమత ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. విశాఖపట్నం నుండి మన దేశ రాజధాని ఢిల్లీ దాకా మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే హజరత్ నిజాముద్దీన్ దాకా అయితే ఉంటుంది. అక్కడ నుంచి 7 కిలోమీటర్ మాత్రమే అయితే ఉంటుంది ఢిల్లీకి. మామూలుగా ఏపీ ఎక్స్ప్రెస్ చూసుకుంటే 31 గంటల 50 నిమిషాలు అయితే కవర్ చేస్తుంది విశాఖపట్నం జంక్షన్ నుంచి న్యూఢిల్లీ దాకా. అండ్ అలాగే ఈ ట్రైన్ కానీ చూసుకుంటే 32 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్ దాకా. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. మనమైతే ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేయబోతున్నాం విశాఖపట్నం నుండి మన దేశ రాజధాని ఢిల్లీ దాకా. మనమైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. గేట్ నెంబర్ 1. ఈ పక్క పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది, బైక్ పార్కింగ్. అండ్ ఈ పక్క ముందరికి వెళ్ళాలంటే మీకు బస్సులు అయితే కొంచెం ఫుల్గా అయితే దొరుకుతుంది, లోకల్ ట్రాన్స్పోర్ట్. అండ్ విశాఖపట్నంగా చూసుకుంటే సౌత్ కోస్టల్ జోన్ అండ్ విశాఖపట్నం డివిజన్. విశాఖపట్నంలో కానీ చూసుకుంటే మొత్తం 3 గేట్లు అయితే ఉంటుంది. సో గేట్ 1 అలాగే గేట్ 2 అలాగే గేట్ 3 లాస్ట్ దాకా అయితే ఉంటుంది. మన సమత ఎక్స్ప్రెస్ కనుక్కుంటే 12807 ప్లాట్ఫామ్ 8లో అయితే రెడీగా అయితే ఉంది. 9:20కి అయితే బయలుదేరుతుంది మార్నింగ్. మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. మన సమత ఎక్స్ప్రెస్ కనుక్కుంటే వీక్లీ 5 డేస్ మాత్రమే అయితే రన్ అవుతుంది. సోమవారం అలాగే శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులు అయితే రన్ అవుతుంది. సోమవారం శుక్రవారం కనుక్కుంటే స్వర్ణ జయంతికి ఎక్స్ప్రెస్ అయితే రన్ అవుతుంది. అప్పుడు కనుక్కుంటే విజయవాడ నాగపూర్ 6 రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మార్నింగ్ 9:20కి అయితే బయలుదేరుతుంది. అలాగే రేపు ఈవినింగ్ 6:10 కంతా నిజాముద్దీన్కి అయితే చేరుకుంటుంది. అదే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్గా వెళ్ళినప్పుడు కనుక్కుంటే విశాఖపట్నం జంక్షన్లో ఈ ట్రైన్ 8:15కి అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే ఈవినింగ్ 6:45 కంతా నిజాముద్దీన్కి అయితే చేరుకుంటుంది. విశాఖపట్నం జంక్షన్లో కనుక్కుంటే మొత్తం ఇక్కడ 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. 14 ప్లాట్ఫామ్కి అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం విశాఖపట్నం జంక్షన్లో కనుక్కుంటే 8 ప్లాట్ఫామ్ పక్క చాలా ట్రైన్ అయితే బయలుదేరుతుంది. సో మన ట్రైన్ కూడా 8 ప్లాట్ఫామ్ అయితే రెడీగా అయితే ఉంది. ఎక్సలేటర్ అయితే పనిచేయలేదు. ఆ పక్క ఎక్కేదైతే పనిచేస్తుంది కానీ దిగేదైతే పనిచేయలేదు.
మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం థర్డ్ ఏసీ కోచ్లో. ఇంకా నా కోచ్ నెంబర్ కనుకుంటే B3 అయితే వచ్చింది. ఇంకా సీట్ కనుకుంటే సైడ్ అప్ అయితే వచ్చింది. ప్రశాంతంగా అయితే ట్రావెల్ చేయొచ్చు. సీట్ నెంబర్ కనుకుంటే 32. మనమైతే మన కోచ్లోకి అయితే ఎక్కేద్దాం. కోచ్ బయటకు మొత్తం అయితే ఇలాగైతే ఉంది. మనకు వచ్చే సీట్ కనుకుంటే సైడ్ అప్పర్ అయితే వచ్చింది. ఛార్జింగ్ సాకెట్ అయితే లేదు. అక్కడైతే జనాలు అయితే ఉన్నారు. ఛార్జింగ్ సాకెట్ ఓన్లీ 2 మాత్రమే అయితే ఉంది. ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి. సైడ్ లోయర్కి లేదు, అలాగే సైడ్ అప్పర్ కూడా లేదు. ఇప్పుడు నేను ఎలా చేయాలి నాకే అర్థం కాలేదు. కోచ్ లోపలికి వస్తుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. అది సైడ్ లోయర్ RSA కింద కూడా అయితే వస్తుంది. ఒకరు అక్కడ కూర్చోవాలి, అలాగే ఇంకొకరు ఇక్కడ కూర్చోవాలి. సమత ఎక్స్ప్రెస్లో జనరల్లో కూడా ఖాళీగా అయితే ఉన్నారు చూడండి. విశాఖపట్నం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ప్లేస్ అయితే మాత్రం ఈజీగానే దొరికేస్తుంది. ఇంకా పౌన్పడి అయితే ఫుల్ అయిపోతుంది వెళ్ళే రూట్ కానీ చూసుకుంటే. అక్కడ బొక్క అయితే పడండి, ఏడుగా బొక్క అయితే పడండి. కోచెస్ అయితే ఏమైతే బాగాలేదు జనరల్ అయితే. అక్కడ చూసినారా గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్కి P7 అయితే వేసినారు. ఇవాళ పుల్ చేసే లోకోమోటివ్ కలుసుకుంటే విశాఖపట్నం స్టేట్కి సంబంధించిన WP7 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. లోకో కానీ చూసుకుంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించిన లోకో నెంబర్ కలుసుకుంటే 39036. విశాఖపట్నంలో చూసుకుంటే ఎండ అయితే మాత్రం దంచేస్తుంది. ఫుల్ ఎండగా అయితే ఉంది. మన ట్రైన్ ప్రయాణించే దూరంగా చూసుకుంటే 1919 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది విశాఖపట్నం నుండి నిజాముద్దీన్ దాకా. ఇంకా ఈ ట్రైన్ కనుక స్టాప్లో కానీ చూసుకుంటే 37 రైల్వే స్టేషన్ అయితే ఆగుతుంది విశాఖపట్నం నిజాముద్దీన్ మధ్యలో కానీ చూసుకుంటే. ఈ ట్రైన్లో జర్నీ చెప్పాలంటే దాదాపు 32 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది. మనమైతే 5 నిమిషాలు లేట్గా అయితే విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VSKP. విశాఖపట్నం నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ పోయేది సింహాచలం. అక్కడైతే సైరన్ అయితే మోగుతుంది. ట్రైన్ మూవ్ అవుతుంది కదా, సో దానివల్ల ఎవరైనా టక్కన దూరేస్తారనేసి ముందుగానే సైరన్ వేస్తున్నారు. బ్యాక్ సైడ్ కనుకుంటే కొండ లొకేషను, దాని కింద మన ట్రైన్ కరువు. విశాఖపట్నం నుంచి కొద్దిగా ముందుకు వెళ్తేనే బాగుంటుంది ఈ లొకేషన్ అయితే మాత్రం. ఇది ప్లాట్ఫామ్ 8 కదా. ప్లాట్ఫామ్ మనకు 9 నుంచి అప్పక 14 దాకా అయితే యాక్షన్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. విశాఖపట్నంలో ద ఫేమస్ ఏమనంటే విశాఖపట్నం లోకో షెడ్ చాలా బాగుంటుంది. ఫుల్గా అయితే లోగోలు అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తేనే మనకైతే కనపడుతుంది. అక్కడ చూడండి ఫుల్ వ్యాప్సాములు అయితే ఉండదు. ఈ పక్క విజయవాడ సంబంధించిన WP7 లోకోమోటివ్ 37200 లోకో నెంబర్ బాగుంది. లోగో కూడా కొంచెం క్లియర్గా అయితే ఉంది. మన సమత ఎక్స్ప్రెషన్కి ఈ పేరు ఎలా పెట్టారంటే విశాఖపట్నంగా చూసుకుంటే ఆ సమతోత్సవాలు అయితే కొంచెం బాగా జరుపుకుంటారు. సో అతి ముఖ్యమైన పండుగ కాబట్టి ఈ ట్రైన్ కూడా సమత అనే పేరు అయితే పెట్టారు. ఈ సమత ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ట్రైన్ అక్టోబర్ 28, 1997 అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ ఒక ఓల్డ్ కనుకుంటే దాదాపు 28 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. ఈ ట్రైన్ స్టార్టింగ్లో చూసుకుంటే వైజాగ్ స్టీల్ సమత ఎక్స్ప్రెస్గా రన్ అవుతూ ఉండేది. సో అప్పట్లో కలుసుకుంటే ఈ ట్రైన్ వెళ్ళే రూట్లో కలుసుకుంటే మొత్తం ఆ స్టీల్ ప్లాంట్లు కానీ కొంచెం ఎక్కువ అయితే ఉండేది. అప్పుడు కూడా మనకైతే ఆ రూట్లోనే ట్రావెల్ చేస్తుంది. సో ఆ రూట్లో అయితే మనకు స్టీలు అలాగే స్టీల్ ప్లాంట్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. మన సమత ఎక్స్ప్రెస్ కలుసుకుంటే ఎన్ని స్టేట్ మీదుగా ట్రావెల్ చేస్తుంది అంటే ఈ ట్రైన్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒడిశాకి అయితే ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్కి అయితే ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత మహారాష్ట్ర అండ్ ఆ తర్వాత మధ్యప్రదేశ్ అండ్ ఆ తర్వాత రాజస్థాన్ అండ్ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత హర్యానా అండ్ ఆ తర్వాత ఢిల్లీకి అయితే చేరుకుంటుంది ట్రైన్. ఇంకా మన ట్రైన్ కోచెస్ కానీ చూసుకుంటే మొత్తం 22 కోచెస్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ జనరల్ కలుసుకుంటే మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే స్లీపర్ కనుకుంటే మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లో 3 టైర్ ఏసీ కనుకుంటే మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ కనుకుంటే 2 అయితే ఉంటుంది. ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే ఒక బ్యాటరీ కార్ అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే ఒక జనరల్ క్యారవాన్ అలాగే ఒక SLRT కోచ్ అయితే ఉంటుంది. మొత్తం 22 కోచ్లు అయితే నడుస్తుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే.
వెళ్తే విజయవాడకి అయితే వెళ్ళొచ్చు మనం. అయితే స్ట్రైట్గా అయితే వెళ్తున్నాము. విజయనగరం నుంచి మనం అయితే కట్ అవుతాము రాయపూర్ వెళ్ళే లైన్కి. విజయవాడ చెన్నై వెళ్ళే లైన్ ఇది. మనమైతే సింహాచలంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా క్రౌడ్ పుల్లింగ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే జరిగింది. సింహాచలంకి మన ట్రైన్ నచ్చుకుంటే ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. మనమైతే సింహాచలంకి అయితే చేరుకున్నాం కదా. ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 5 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. 9:36కి అయితే రావాలి. మన ట్రైన్ 9:41కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్న 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది సింహాచలంలో చూసుకుంటే. మనమైతే సింహాచలం నుంచి అయితే బయలుదేరిపోయినాం. సింహాచలం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SCM. సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ పైన పడుతున్నాము. చూడండి గోపురం లాగైతే ఉంది. చాలా బాగుంది వ్యూ. అయితే కొడుతున్నాము. ఇక్కడ నుండి అరకు వెళ్ళే లైన్ అయితే వెళ్తుంది. కోరబా విశాఖపట్నం, మళ్ళీ విశాఖపట్నం నుండి గుంతకల్లు ట్రిపుల్ ఎక్స్ప్రెస్ రైట్ షేరింగ్. అదే 4 గంటలు లేట్. మనమైతే విజయనగరం దగ్గర అయితే ఉన్నాము, రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడైతే కరువు తీసుకుంటుంది, చాలా బాగుంది కరువు కూడా. ప్లాట్ఫామ్ 5కి అయితే వేసాడు మనల్ని. మనమైతే విజయనగరం జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VZM. విజయనగరంలో చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మ్యాక్సిమం విశాఖపట్నం జంక్షన్లో మనకు జనరల్ అయితే ఖాళీగా అయితే ఉండేది కదా. సో ఇక్కడైతే ఫుల్ అయిపోతుంది మొత్తం. చాలా ఫుల్గా అయితే ఉన్నారు విజయనగరంలో చూసుకుంటే. మనమైతే విజయనగరం నుంచి అయితే బయలుదేరిపోతున్నాము.
ఇక్కడ స్టాప్ ఉండేది 5 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది విజయనగరం నుంచి. సో విజయనగరం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు బొబ్బిలి. విజయనగరం చూసుకుంటే ఇక్కడ హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో లైన్ కానీ చూసుకుంటే విజయనగరం జంక్షన్ నుంచి రాయ్పూర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. ఇది హౌరా లైన్, మనం వెళ్ళేది రాయ్పూర్ లైను. విజయనగరం జంక్షన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మటన్ కరువు తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. మనమైతే ఇప్పుడు దాకా గజపతి నగరంకి అయితే వచ్చాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు, సిగ్నల్ అయితే రాలేదు మనకు. గజపతి నగరంలో కానీ చూసుకుంటే ఇప్పుడు అయితే వచ్చింది. మనమైతే బొబ్బిలి జంక్షన్కి అయితే చేరుకున్నాము. బొబ్బిలి జంక్షన్లో కూడా చూడండి క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. బొబ్బిలి జంక్షన్కి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. మనమైతే బొబ్బిలి జంక్షన్కి దాదాపు 34 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. బొబ్బిలి జంక్షన్ చూసుకుంటే ఇక్కడ నుండి సాలూరు వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే బొబ్బిలి జంక్షన్లో చూసుకుంటే డీ బోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ నుండి కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు బొబ్బిలి జంక్షన్లో. మనమైతే బొబ్బిలి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విబిఎల్. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది పార్వతీపురం. మనకు సాలూరు రైలు కానీ చూసుకుంటే రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతాం కదా, సో ఆపక నుంచి అట్ అయితే ఉంటుంది లైను. వెనక ముందు ఉంటుంది అనుకున్నాను, బ్యాక్ సైడ్ అయితే ఉంది ఆ లైన్ కానీ చూసుకుంటే సాలూరు వెళ్ళేది. బొబ్బిలి రైల్వే స్టేషన్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ రూట్లో మొత్తం కొండల తీసిన అయితే మొత్తం చాలా బాగుంటుంది. అలాగే పంట పొలాలు కూడా చాలా ఫుల్గా అయితే వేస్తారు ఈ పక్క.
ఒకసారి ఈ కొండ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. కొండ లొకేషన్ కింద మొత్తం పంట పొలాలు అర్థం అయితే చాలా బాగుంది. అలా అయితే పార్వతీపురంకి అయితే చేరుకున్నాము. మనమైతే పార్వతీపురంకి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చాము. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే దాదాపు 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. పార్వతీపురంలో కలుసుకుంటే బోర్డింగ్ కలుసుకుంటే కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. ఇక్కడ పార్వతీపురంకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 21 నిమిషం లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నప్పుడు 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. పార్వతీపురంలో కూడా దిగిన వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఎక్కిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు, కానీ దిగిన వాళ్ళు చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మనమైతే పార్వతీపురం నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది పార్వతీపురం టౌను. ఎక్కువ దూరం అయితే ఉండదు, 1 కిలోమీటర్ దాటితే మనకైతే పార్వతీపురం టౌన్ అయితే వచ్చేస్తుంది. రెండులోనే హాల్ట్ అయితే ఉంది. మనమైతే పార్వతీపురం టౌన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి పీవీటీ, పార్వతీపురం చూసుకుంటే పీవీపీ. టౌన్లో అయితే మాత్రం కొద్దిగా గొప్పగానే ఉన్నారు క్రౌడ్. పార్వతీపురం టౌన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 21 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ అయిపోయి 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. పార్వతీపురం టౌన్లో కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కినారు, అలాగే దేవుని వాళ్ళు కూర్చుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనమైతే పార్వతీపురం టౌన్ నుండి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది రాయగడ. పార్వతీపురం టౌన్ కలుసుకుంటే కరువు టైప్లో అయితే ఉంది ప్లాట్ఫామ్, చాలా బాగుంది. రైల్వే స్టేషన్ నుంచి ఒకసారి కొండ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఫుల్ గ్రీనరీగా అయితే ఉంది.
వందే భారత్ కానీ చూసుకుంటే దాదాపు 1.5 గంట లేటు. మనమైతే ఇప్పుడు ఆంధ్ర నుండి ఒడిశాకి అయితే ఎంటర్ అయినాము. ఏమైందో తెలియదు కానీ జాముడిపేటలోనే చాలా సేపు అయితే పెట్టినాడు బండిని. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. దాదాపు ఒక అరగంట దాకా అయితే పెట్టినాడు ఇక్కడే. ఈ పక్కంతా వర్షం లేదు కానీ ఆ పక్క అయితే వర్షం అయితే మనం దుమ్మలేపేస్తుంది. రాయగడ వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది. బ్రిడ్జ్ పైన కరువు చాలా సూపర్గా ఉంటుంది. కరువు చూడండి. రాయగడలో మంచిగా గౌరమ్మ టెంపుల్ అయితే ఉంది కదా, ఆ టెంపుల్ కనుక్కుంటే అక్కడైతే ఉంటుంది. చాలా బాగా ఫేమస్. మనమైతే రాయగడకు అయితే చేరుకున్నాము. రాయగడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RGDA. రాయగడకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చింది. రాయగడలో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. రాయగడలో అయితే చూడండి డీ బోర్డింగ్ కూడా అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నది. ఇక్కడ కూడా మనమైతే 186 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే రాయగడకి అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 13 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోతే 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మనైతే రాయగడకి అయితే రీచ్ అయినాం కదా. ఇది రాయగడ కనుచుకుంటే ఒడిశాలో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనమైతే రైల్వే జోన్ కూడా అయితే మారిపూసినాం. ఇప్పుడు మనైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. అండ్ డివిజన్గా చూసుకుంటే రాయగడ డివిజన్. రాయగడ చూసుకుంటే ఒడిశాలో అయితే ఉంటుంది కానీ ఇక్కడ మన తెలుగులో కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. మనమైతే రాయగడ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోది తిరుపతి. ఇప్పుడు మీకు ఈస్టర్న్ ఘాట్స్ అందాలు చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఈస్టర్న్ ఘాట్స్ అందాలు మీరు చూడాలంటే రాయగడ నుండి మునిగొండ దాకా అయితే ట్రావెల్ చేయండి ట్రైన్లో. సూపర్గా అయితే ఉంటుంది వ్యూ మొత్తం.
ట్రాక్టర్ చూడండి ఎలా వచ్చేస్తుందో ట్రాక్ మీద. వీల్స్ మొత్తం సెట్ చేశారు దానికి. మనమైతే తిరుపతికి అయితే రీచ్ అయినాము. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 34 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. గూడ్స్ బండి కన్నా దారుణంగా అయితే వస్తుంది బండి. మనమైతే రాయగఢ నుంచి అయితే బయలుదేరినాం కదా, కొద్దిగా ముందుకోసమే మళ్ళీ నిలిపోయాడు. ఒక 10 నిమిషాల దాకా నిలిపోయాడు. మళ్ళీ కొద్దిగా ముందుకోసమే మళ్ళీ ఇంకో 10 నిమిషాల దాకా అయితే నిలిపోయాడు. సో ఇప్పుడైతే ఎట్ట పోతాడో తెలీదు, చూద్దాము. గూడ్స్ బండ్లు అయితే మాత్రం ఎగరేసుకుంటూ అయితే వెళ్తున్నాయి. ఈ ఎక్స్ప్రెషన్ మాత్రం అస్సలు ఏం కదలట్లేదు బండి అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి ఎలా కొడతాడుతున్నాం. మనమైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అయితే ముండి కూడా. మెయిన్గా ఈ పక్క రూట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. చూడండి వాన పడేలాగైతే ఉంది, వర్షం కూడా అయితే పడుతుంది. అక్కడ చూడండి వర్షం అయితే దుమ్ము లేపుతుంది. ఇక్కడైతే ఇంకా అయితే పర్లేదు. మన వచ్చే కాడ కూడా ఎండకాలైతే వర్షం అయితే మాత్రం దుమ్ము లేపుతుంది. మళ్ళీ కొద్దిగా ముందుకు వస్తే మళ్ళీ వర్షం నిలిచిపోతుంది, మళ్ళీ వర్షం ఫుల్గా పడుతుంది. సో అట్లా వెదరు. వ్యూ మొత్తం చూసుకుంటే చాలా సూపర్గా అయితే ఉంది. ఒకసారి ఈ పక్క లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల మొత్తం అయితే కొండలు. ఇది లాంగ్లో అయితే ఉంది చూడండి. ఆ కొండల సైడే వెళ్తున్నాం మనం. అక్కడ నుండి ఇలా కరువు తిరుకుని ఈ పక్క అయితే వచ్చేసినాము. మేఘాల కొండ కానుకోండాయి. ఆ పక్క తీసుకుంటాం, అది కూడా చూద్దాం.
వీళ్ళైతే పావులు అయితే పట్టుకోమన్నారు. పావును పట్టుకుని చంపేసి ఉంటారు. నార్త్ ఈస్ట్కి అయితే వెళ్ళలేదు. ఒడిశాలో రాయగడ అయితే దాటుకున్న తర్వాత మనకి లొకేషన్ అయితే కనబడుతుంది. మనమైతే మునిగూడకైతే చేరుకున్నాము. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ముందర జనరల్ కోసం అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే బోడవుతున్నారు. అండ్ మునిగూడలో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే బోడవుతారు. అలాగే దిగవాళ్ళు చూస్తే కొద్దిగా తక్కువ అయితే ఉన్నారు. మునిగూడకి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. మునిగూడకి మన ట్రైన్ దాదాపు 1 గంట 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్న 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. మనమైతే మునిగూడ నుంచి అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ మీకు టిట్లకర్ జంక్షన్ అయితే చూపిస్తాను. ఆ పక్కైతే దుర్గు నుండి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. మనమైతే రాయ్పూర్కి అయితే చేరుకున్నాము. రాయ్పూర్ జంక్షన్కి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి R. రాయ్పూర్లో కూడా చూడండి క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు. ఇక్కడ రాయ్పూర్ జంక్షన్కి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. మనమైతే రాయ్పూర్కి అయితే చేరుకున్నాం. రాయ్పూర్లో చూసుకుంటే డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా జరుగుతుంది. అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొంచెం ఫుల్గానే ఉంటారు. మనమైతే రాయ్పూర్కి అయితే చేరుకున్నాం కదా. రాయ్పూర్ కానీ చూసుకుంటే ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్కి అయితే ఎంటర్ అయినాము. ఛత్తీస్గఢ్ జంక్షన్తో నేనైతే మిస్ అయిపోయాను. నేనైతే కొద్దిగా స్లీప్ వేసాను. సో దానివల్ల ఛత్తీస్గఢ్ జంక్షన్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు రాయ్పూర్ అవుటర్ వచ్చినాక ఇప్పుడైతే లేచాను నేను. మనమైతే రాయ్పూర్ అయితే ఉన్నాం కదా. రాయ్పూర్ కానీ చూసుకుంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్ కిందకి అయితే వస్తుంది. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే రాయ్పూర్ డివిజన్. రాయ్పూర్లో కలుసుకుంటే ఇక్కడ బిలాస్పూర్ నుంచి నాగ్పూర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే హౌరా, నాగ్పూర్, అలాగే ముంబై వెళ్ళే లైన్ అయితే ఉంటుంది.
ఉంటుంది. మనమైతే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం కదా విజయనగరం నుంచి రాయపూర్ దాకా. సో ఆ లైన్ కూడా అయితే ఉంటుంది రాయపూర్ అలా చూసుకుంటే. రాయపూర్ జంక్షన్లో కలుసుకుంటే ఇక్కడ లోకల్ డ్రైవర్స్ అలాగే టీసీలు అలాగే బ్యాక్ సైడ్ కలుసుకుంటే గార్డెన్ మొత్తం అయితే చేంజ్ అవుతారు. రాయపూర్ జంక్షన్కి మన ట్రైన్ కలుసుకుంటే 1 గంట 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. రాయపూర్లో కలుసుకుంటే వర్షం అయితే మాత్రం దుమ్ము లేపుతుంది. రాయపూర్ అయితే మాత్రం క్రౌడ్ అయితే మొత్తం బేవస్తంగా అయితే ఉన్నారు. ఫుడ్ వలన తీసుకొచ్చి అయితే డబ్బులు బిర్యానీ అయితే తీసుకున్నాను. 50 రూపాయలు పడింది. కొంచెం వేడిగానే అయితే ఉంది. సో తిని చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడైతే ముందు కూడా ఇంకా ఫుల్గా అయితే అమ్ముతున్నారు. మనమైతే రాయపూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అంటే పోయేది దుర్గు. రాయపూర్లో మనమైతే డెవలప్ బిర్యానీ తీసుకున్నాం కదా. సో కొద్దిగా బాగానే అయితే ఉంది. దీని కాస్ట్ 50 రూపాయలు. ఇక్కడ చూడండి మన ట్రైన్ పక్కన పెట్టేసి గూడ్స్ని అయితే వదిలేస్తాను. ఇక్కడ చూడండి కోచ్ స్టాప్ కూడా వాటర్ అయితే వచ్చేస్తా ఉంది. ఆయన అయితే బెడ్షీట్ రోల్ అదైతే పెడుతున్నాడు. మనమైతే దుర్గ్ అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DURG. దుర్గులో కూడా క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ దుర్గ్ జంక్షన్కి దాదాపు 1 గంట 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. దుర్గ్ జంక్షన్లో కానీ చూసుకుంటే బోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు. ఇక్కడ అండ్ దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. అలాగే రాయపూర్ నుంచి దుర్గ్ వచ్చేవాడు కానీ చూసుకుంటే 2 రైల్వే స్టేషన్ అయితే నిలిపేసి గూడ్స్ అయితే ముందు వదిలేంటాడు. సో బండి కొంచెం ల్యాగ్ అయితే ఉంది. ఇక్కడ కూడా చూడండి గూడ్స్ అయితే ముందు వదిలేంటాడు. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారంట్రా, ఏంట్రా అన్యాయం. అయితే బండి ఎక్కడ నుంచి 130 అయితే కొట్టింది అయితే చూడలేదు. రాయపూర్ నుంచి దుర్గ్ వరకు చూసుకుంటే ఇంకా కూడా 130 కొట్టలేదు అనుకున్నాను. అప్పుడైతే కొట్టాడు 130. మనమైతే దుర్గ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ మీకు గోండియా జంక్షన్ అయితే చూపిస్తాను. 2 రైల్వే స్టేషన్ అయితే ఉంది. దాని స్కిప్ కొట్టి మీకు గోండియా జంక్షన్ అయితే చూపిస్తాను. బయట వర్షం అయితే పడుతుంది కదా. మన కోచ్ లోపల చూడండి ఎట్టయితే ఉండదు. మనమైతే గోండియా జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఏమన్నా లాగుతుంది చూడండి కట్టు పక్కనే. మనమైతే 700 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే గోండియా జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ కాల్చుకుంటే 2 గంటల 18 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. బండిలో లాగ్ చూసా అంటే చాలా ఫుల్ లాగ్ అయితే ఉంది. మార్నింగ్ 9:20కి బయలుదేరిన బండి ఇప్పుడు నైట్ 12 అవుతుంది. సో ఇప్పటికీ మనం కవర్ చేసిన కిలోమీటర్ కాల్చుకుంటే 700 కిలోమీటర్ మాత్రమే అయితే కవర్ చేసినాము. జంక్షన్ నుంచి 10 తర్వాత నేను కూడా అయితే కొద్దిగా అయితే స్లీప్ వేస్తాను. నాగ్పూర్లో మనకైతే లోకల్ హౌస్లో అయితే ఉంటుంది. సో నాగ్పూర్ చూపిస్తాను, లేదంటే లేదు స్కిప్ కూడా చేస్తాను. రేపు మార్నింగ్ చూసుకుందాము. ఇప్పుడే టైం 12 అయిపోయింది. కొంచెం బాగా కొడతారంటే ఏం కొట్టలేదు. ఆపుకుంటా అయితే వస్తాడు. 2-3 రోడ్స్ ఆపుకుంటా మళ్ళీ ఏ బండి పంపించలేదు. గూడ్స్ పక్కన అయితే పంపిస్తున్నాడు. అయితే గోండియా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా గవర్నమెంట్లో స్లీప్ వేద్దాం, రేపు మార్నింగ్ చూసుకుందాము. గోండియా జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి G, ఓన్లీ G. సో అందరికైతే గుడ్ నైట్ అండి. రేపు మార్నింగ్ అయితే చూసుకుందాం మనం.
ఇటార్సీకి అయితే చేరుకున్నాము. दानापुर अमृतसर स्पेशल है RS डॉट प्लेटफॉर्म नंबर 5. फाइनेंशियल इमरजेंसी कभी भी बिना बताए स्मार्ट डिसीजन लेने वालों के लिए मनोपुरम फाइनेंस लेकर आया है इजी. చూసుకుంటే ముచ్చటగా 3 గంటలు లేట్ అయిన తర్వాత మనమైతే ఇటార్సీ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇటార్సీలో కూడా చూసుకుంటే మాత్రం డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ కూడా. అండ్ ఎక్కేవాళ్ళు చూసుకుంటే అంత ఎవరైతే లేదు, దిగేవాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉండరు. ఇటార్సీ జంక్షన్లో చూసుకుంటే ఇటార్సీ జంక్షన్ చూసుకుంటే ఇక్కడ నుండి మనకు ప్యాగ్రాజ్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు న్యూఢిల్లీ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే నాగ్పూర్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ లైన్గా చూసుకుంటే చెన్నై న్యూఢిల్లీ మెయిన్ లైన్ అయితే ఉంటుంది. ఇంకో మెయిన్ లైన్ కూడా అయితే ఉంటుంది. అదే ముంబై హౌరా వెళ్ళే మెయిన్ లైన్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్ చూసుకుంటే ఇటార్సీ జంక్షన్కి దాదాపు 3 గంటల లేట్గా అయితే వచ్చింది. మార్నింగ్ 5:25కి అయితే రావాలి, మన ట్రైన్ 8:25కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ అనేది దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది ఇటార్సీ జంక్షన్ కానీ చూసుకుంటే. మనమైతే ఇప్పుడు సెంట్రల్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు మనం వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ కానీ చూసుకుంటే ఆ క్రూ చేంజింగ్ అంటే ఉంటుంది, అలాగే వాటర్ ఫిల్లింగ్ చేస్తారు, అండ్ అలాగే టీసీలో చేంజ్ అవుతారు, అలాగే బ్యాక్ సైడ్ గార్డు కూడా మొత్తం అయితే చేంజ్ అవుతాడు. మనమైతే ఇప్పుడు వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే భోపాల్ డివిజను. మన ట్రైన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మన ట్రైన్ ఒడిశాకి అయితే ఎంటర్ అయింది. ఒడిశా తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్కి అయితే ఎంటర్ అయింది. ఛత్తీస్గఢ్ తర్వాత మహారాష్ట్రకి అయితే ఎంటర్ అయింది. ఇప్పుడు మనం వచ్చేసి మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము. ఆల్రెడీ వెళ్ళిపోతుంది మా ట్రైన్. మనమైతే ఇటార్సీ ప్లాట్ఫామ్ 1 నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ ఫస్ట్ స్టాల్ కానీ చూసుకుంటే మధ్యలో అయితే ఉంది. ఆ లాస్ట్ నుంచి కొంచెం తక్కువ అయితే ఉంది. మనమైతే ఇటార్సీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఈటీ. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది భోపాల్. వర్షం అయితే మొత్తం దుమ్ము లేకుండా అదే. మన ట్రైన్కి అయితే నాగ్పూర్లో అయితే లోకల్ రూల్స్లో అయితే జరిగింది కదా. మళ్ళీ రిటర్న్ కూడా మనకు WP7 లోకోమోటివ్ అయితే ఇచ్చినారు. ఈ పక్క స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకైతే అదే ప్యాగ్రాజ్ వెళ్ళే లైన్ అయితే వస్తుంది. ప్యాగ్రాజ్ హౌరా వెళ్ళే లైన్లో. మనమైతే మార్నింగ్ ఉప్మా అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ 40 రూపాయలు మేలే. ఉప్మాకి అయితే చట్నీ అయితే లేదు, టమాటా కచప్ అయితే ఇచ్చారు. దీంతో తినాల్సిందే. రాణి కమలాపతి రైల్వే స్టేషన్ పెద్ద పడుతున్నాము. ఇక్కడ ట్రైన్ అయితే ఒకటి ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ రామేశ్వరం హంసవర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. అక్కడ చూడండి ముంగీస్ అయితే ఉంది, వెళ్ళిపోయింది లోపలికి. మేమైతే భోపాల్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. భోపాల్ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2 అయితే వచ్చింది. ఆ పక్కన చూసుకుంటే జైపూర్ నుంచి కర్నూలు సిటీ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అయితే మధ్యప్రదేశ్కి అయితే చేరుకున్నాం. మధ్యప్రదేశ్లో మనకైతే 2వ స్టాప్ భోపాల్. సో ఇక్కడ కూడా డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. భోపాల్ జంక్షన్లో మన ట్రైనింగ్ కానీ చూసుకుంటే ఉన్నాము. ఇక్కడికి మన ట్రైనింగ్ కానీ చూసుకుంటే 3:30 గంటలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ చెప్పాలంటే దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది భోపాల్ జంక్షన్లో కానీ చూసుకుంటే.
సో చూద్దాం, ఇంకా మనకైతే 695 కిలోమీటర్ల దాకా అయితే ఉంది నిజాముద్దీన్ దాకా చూసుకుంటే. నేనైతే మన సమతా సూపర్ ఫాస్ట్ ఎక్కువ చూసుకుంటే బేవచ్చంగా లాగైతే చూస్తున్నాను. భోపాల్కి వచ్చేప్పుడు కలుసుకుంటే రాణి కమలాపతి నుంచి భోపాల్కి వచ్చేప్పుడు కలుసుకుంటే 6 కిలోమీటర్కి 2 సార్లు ఆపేసాడు. సో మనకైతే రావాల్సిన ట్రైన్లో వెళ్ళాల్సిన ట్రైన్ అప్పటికి 3 ట్రైన్ల దాకా అయితే వెళ్ళినాయి. మనకైతే భోపాల్ జంక్షన్ నుంచి సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. మనకే భోపాల్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరి కూర్చున్నాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది బిన్నా జంక్షన్. జైపూర్ కర్నూలు సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. బై బై భోపాల్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPL. ఎవడైతే చైన్ అయితే లాగేసాడో వెనకాల గాడి అయితే దిగి అయితే వస్తున్నాడు. మనమైతే బిన్నా జంక్షన్కి అయితే చేరుకున్నాం. బిన్నా జంక్షన్కి మన ట్రైన్ చూసుకుంటే 3 గంటల 41 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. మార్నింగ్ 9 గంటలకైతే రావాలి మన ట్రైన్. ఇప్పుడు కానీ చూసుకుంటే మన ట్రైన్ చూసుకుంటే 12:41 అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ చూడండి, అసలు ప్లాట్ఫామ్ మొత్తం అయితే జారుతుంది. హారన్ కొట్ల ఏం కొట్ల సర్రన్ లాగేసాడు. మనమైతే బిన్నా జంక్షన్ నుంచి అయితే బయలుదేరినాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది లలిత్పూర్ జంక్షన్. మనమైతే లలిత్పూర్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. లలిత్పూర్ జంక్షన్లో కూడా చూస్తే కొద్దిగా గొప్పలుగానే ఉన్నారు. కేవలం అందుకు ఎవరైతే లేదు, గుడ్డమ్మ వాళ్ళు అయితే ఉన్నారంటే ఆ పక్క అయితే ఉన్నారు. ఇప్పుడు మనమైతే లలిత్పూర్ జంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకుంటే మనైతే పూరి సబ్జీ తీసుకున్నాము. 70 రూపాయలు చెప్పినారు. బాగానే ఉంది, వేడిగానే అయితే ఉంది, తినేట్టుంది చెప్తాను. మన ట్రైన్ చూసుకుంటే లలిత్పూర్ జంక్షన్కి దాదాపు 3 గంటల 52 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయి 2 నిమిషాలు మాత్రమే. మనమైతే లలిత్పూర్ జంక్షన్కి అయితే వచ్చాము. బయలుదేరిపోయింది మన ట్రైను. మనమైతే ఇప్పుడు వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి ఇప్పుడు నార్త్ సెంట్రల్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. మనమైతే లలిత్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాం కదా. నెక్స్ట్ అప్పుడు వచ్చి ఝాన్సీ జంక్షన్.
రోడ్డు పెయింటింగ్ అయితే కొట్టారు. మనమైతే వరంగల్ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్కి అయితే చేరుకున్నాము. మనమైతే ఝాన్సీ జంక్షన్ అయితే చేరుకున్నాం కదా. ఇక్కడ డీబోర్డింగ్ అయితే చూడండి చాలా ఫుల్గా అయితే జరుగుతుంది ఝాన్సీ జంక్షన్లో చూసుకుంటే. మనమైతే వరంగల్ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ అయితే చేరుకున్నాం కదా. ఇది కానీ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో అయితే ఉంటుంది. అండ్ మనం కానీ చూసుకుంటే నార్త్ సెంట్రల్ రీజియన్లో అయితే ఉన్నాము. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే ఝాన్సీ డివిజన్. ఝాన్సీ జంక్షన్లో కలుసుకుంటే ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది. ఆ ఝాన్సీ జంక్షన్లో కలుసుకుంటే ఇక్కడ క్రూ చేంజింగ్ అయితే ఉంటుంది. అలాగే టీసీలు చేంజ్ అవుతారు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కలుసుకుంటే గార్డు కూడా మొత్తం అయితే చేంజ్ అవుతారు. ఇక్కడ మనమైతే ఝాన్సీ జంక్షన్కి దాదాపు 3 గంటల 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఝాన్సీ జంక్షన్లో స్టాప్ చెప్పాలంటే దాదాపు 8 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఝాన్సీలో కలుసుకుంటే మనకైతే ఫుడ్ కూడా కొద్దిగా ఫుల్గానే దొరుకుతుంది. సో అయితే చూసి తీసుకోవచ్చు. అండ్ అలాగే సాఫ్ట్ డ్రింక్ కూడా అయితే ఉంటుంది. ఝాన్సీ జంక్షన్లో చూసుకుంటే ఇక్కడ నుంచి కాన్పూర్ సెంటర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే ప్రయాగ్రాజ్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. మనమైతే ఝాన్సీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరి కూర్చున్నాము. బండి అయితే మొత్తం బాగా దెబ్బడి కూర్చుంది. బాగానే లాగా వచ్చాడు కానీ మళ్ళీ ఇక్కడ కొంచెం పెడేసి దానికి ముందు తాజ్ ఎక్స్ప్రెస్ అయితే ఉండేది. సో దాన్ని అయితే వదిలేసాడు. ఇక దాని వెనకాల పోవాలి. మనమైతే 1610 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే గ్వాలియర్ జంక్షన్ అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ కాదు చూసుకుంటే దాదాపు 4 గంటలు లేట్గా అయితే వచ్చింది. ఇంకా జీవితంలో సమత ఎక్స్ప్రెస్ అయితే నేనైతే ఎక్కను. అంత ఘోరంగా అయితే వెళ్తుంది బండి కానీ చూసుకుంటే. మనమైతే గ్వాలియర్ నుంచి అయితే బయలుదేరి కూర్చున్నాము. గ్వాలియర్లో కూడా చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. నేనైతే సమత ఎక్స్ప్రెస్ ఆన్ టైంకి వెళ్ళిపోతుంది అనేసి అక్కడ నుంచి వేరే ట్రైన్ కూడా అయితే బుక్ చేసుకున్నాను నేను. అది పెద్ద బొక్కపడిపోయింది. ఇది వెళ్ళే లోపల అది వెళ్ళిపోతుంది. మనమైతే ఆగ్రా క్యాంటీన్కి అయితే చేరుకున్నాము. ప్లాట్ఫామ్ అయితే అప్పకైతే వచ్చింది. ఆగ్రా క్యాంటీన్గా చూసుకుంటే ఈ పక్కతే తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. మనమైతే 1728 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే ఆగ్రా క్యాంటీన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడికి మన ట్రైన్ చూసుకుంటే దాదాపు 3 గంటల 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది ఆగ్రా క్యాంటీన్లో చూసుకుంటే. మనమైతే ఆగ్రా క్యాంటీన్ నుండి అయితే బయలుదేరి చూసినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AGC. యాక్చువల్గా నేను ప్లాన్ వేసుకునేది ఏమంటే ఇక్కడ దిగేసి తాజ్మహల్కి వెళ్దామనేసి ప్లాన్ వేసుకున్నాను. అది జరగలేదు. ట్రైన్ బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ టైంకి అంతా పోయేసి మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇక్కడ చూసుకుంటే సిఆర్ రాజధాని అయితే ఉంది. కూచిపూడి టెక్నాలజీ రాజధాని చూసాను. 2222. నేనైతే మంచి స్పీడ్ అయితే క్రాస్ అవుతాడు అనుకుంటున్నాను. ఎదురుగా చూసుకుంటే సిటీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది.
మథురాకి అయితే చేరుకున్నాము. ప్లాట్ఫామ్ అయితే ఆ పక్క అయితే వచ్చింది. దిగే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మథురాలో కనుచుకుంటే చాలా ఫుల్గా అయితే డివైడ్ అయినారు ఇక్కడ కూడా. సో నేను ఇంకా తక్కువ మంది అనుకున్నా, చాలా ఎక్కువ మంది దిగాను మథురాలో కనుచుకుంటే. మనమైతే మథురా జంక్షన్కి దాదాపు 3 గంటల 49 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ స్టాప్ పోయి దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది మథురా జంక్షన్లో కనుచుకుంటే. మథురా జంక్షన్లో కనుచుకుంటే మథురా జంక్షన్ నుంచి కోటా జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది ఇక్కడ. మనమైతే మథురా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిస్తున్నాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది ఫరీదాబాద్. మథురా జంక్షన్ కూడా చూడండి, క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. వాళ్ళిద్దరు చూడండి, ఫుడ్ అమ్మే వాళ్ళు చైన్ లాగేసి వాళ్ళ పాటికి వాళ్ళు పరిగెత్తున్నారు. ట్రైన్ బాగా మూవ్ అయిపోయింది స్పీడ్గా, చైన్ లాగేసి పరిగెత్తున్నారు. మళ్ళీ ఏం తిన్నట్టు గట్టి వెళ్ళిపోతున్నారు చూడండి. ఫైనల్గా మనమైతే 3 గంటలు లేట్గా అయితే నిజాముద్దీన్కి అయితే చేరుకున్నాము. హజరత్ నిజాముద్దీన్కి 3 గంటల 20 నిమిషాలు లేటుగా. ప్లాట్ఫామ్ అయితే ఆ పక్క అయితే వచ్చింది. అండ్ ఆ పక్క కాన్స్పిడే దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా అయితే ఉంది. దిగేవాళ్ళు కూడా అయితే ఉన్నారు రూటీన్లో. మామూలుగా సమత ఎక్స్ప్రెస్ కాన్సుకుంటే 6:10 కొంచెం బిఫోర్ టైం వచ్చేస్తాడు నిజాముద్దీన్కి. బట్ ఈరోజు అయితే మాత్రం బాగా లేట్ అయిపోతుంది. సో నేను ఎక్కినప్పుడు ఈ మాట అదే జరిగింది. అది కూడా నేను విశాఖపట్నం నుంచి కొంచెం భిన్న వచ్చేస్తాడు. కరెక్ట్గా 2-3 రోజుల నుంచి వస్తాను అంటే వెళ్ళిపోతున్నాడు. సరే వెళ్ళిపోవటాలే అనేసి నేను కూడా టికెట్లు అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి జిందికి వెళ్దాం అనేసి. అక్కడ హైడ్రోజన్ ట్రైన్ అయితే ఉంది కదా, సో ఆ వ్లాగ్ చేద్దామనేసి ఇక్కడ నుంచి నిజాముద్దీన్ నుంచి జిందాకి అయితే బుక్ చేసుకున్నాను. అది కూడా పూసింది. హింసాగర్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను. దానికి చూసుకుంటే ఇంకోటి పంజాబ్ మెయిల్ అయితే వెళ్తాడుంది. సో దేని ఓవర్టేక్ కొట్టి ముందుకు వెళ్తాడేమో అనుకున్నాను. దేన్ని ఓవర్టేక్ కొట్టలేదు. ఆ రెండింటి నకలు అయితే పంపించినాడు. ఇంకా రేపు వెళ్దాం అనేసి నేనైతే ప్లాన్ చేసుకున్నాను. అది ఎలా వెళ్తాను నాకు కూడా తెలీదు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఏ ట్రైన్ అయితే లేదు. సో చూద్దాం రేపు ఎలా వెళ్తాను. అంటే ఈ ట్రైన్లో చాలా బొక్కలు అయితే ఉంది. ఈ ట్రైన్ చూసుకుంటే మెయింటెనెన్స్ కూడా అంత ఏమైతే బాగలేదు. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. లోపల కోచ్లో కూడా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఈ సైడ్ డోర్ అయితే చూసుకుంటే అక్కడ కూడా కొన్ని డోర్లు అయితే ఇక్కడ చూసుకుంటే వాటర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే 2 ల్యాగ్ బండ్లు అయితే కరెక్ట్గా అయితే అది ప్లాట్ఫామ్ 7లో అయితే ఉంది, ఇది ప్లాట్ఫామ్ 6లో అయితే ఉంది. దక్షిణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది హైదరాబాద్కి వెళ్తుంది. ఇది సమత ఎక్స్ప్రెస్ ట్రైన్ విశాఖపట్నం అయితే వెళ్తుంది. అయితే ప్రయారిటీ బాగా ఇస్తారేమో అనుకున్నాను ఈ బండికి, అసలు ఏమైతే ఇవ్వలేదు. సో దానివల్ల బాగా దెబ్బ అయితే పడి కూర్చుంది. అంతేకాకుండా ఈ ట్రైన్ అప్పులు కానీ చూసుకుంటే మనకు పెట్రోల్ ఇస్తారు కదా, వాళ్ళు కానీ చూసుకుంటే మరీ ఘోరంగా అయితే ఉన్నారు. స్మోకింగ్ అక్కడే చేస్తున్నారు. సో చాలా ఘోరంగా అవుతుంది వాళ్ళైతే మాత్రం. అదే కాకుండా ప్యాసింజర్ కూడా వాళ్ళే జరుపుతున్నారు. మన ట్రైనింగ్ అని చూసుకుంటే 3 గంటల 16 నిమిషాలు లేటుగా హజరత్ నిజాముద్దీన్కి అయితే చేరుకున్నాడు. సో మామూలుగా చూసుకుంటే 6:10 వచ్చేసాడు. నేను మొన్న చూసాను వచ్చేసాడు. బట్ ఈరోజు మొత్తం బాగా లేట్ అయిపోయింది. ఫైనల్గా అయితే సమతలు అయితే అమలు జరిగిపోయింది. సో వీడియో నచ్చిన లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. సో డీపోర్డింగ్ ఫ్రమ్ మన దేశ రాజధాని ఢిల్లీకి అయితే మనైతే రీచ్ అయిపోయినాము. ఢిల్లీకి సపోర్టింగ్ హజరత్ నిజాముద్దీన్కి అయితే మనైతే చేరుకున్నాము. ఇక్కడ నుండి ఢిల్లీ కనుచుకుంటే దాదాపు 7 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సో నాకైతే టికెట్ ప్రైస్ కానీ చూసుకుంటే విశాఖపట్నం నుండి హజరత్ నిజాముద్దీన్ దాకా నాకైతే 2,100 రూపాయలు అయితే పడింది. సో మనం పెట్టిన టికెట్ ఫేర్కి మేళ అంటే 3 గంటల లేట్గా అయితే వచ్చింది బండి అంతే. ఫైనల్గా మనమైతే నార్థన్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. ఆ డివిజన్గా చూసుకుంటే ఢిల్లీ డివిజన్ చూసుకుంటే మొత్తం కొంచెం మంచి బండి, కొంచెం 6 గంటలకు అయితే రావచ్చు. కానీ కొన్ని టైంలో ఇమారత్ జరుగుతుంది. అండ్ అదే కాకుండా బండిలో కూడా అలాగైతే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉంది.